హాయ్ అండి. ఇప్పుడు నువ్వుల చారు చేస్తానండి. ఇవి నువ్వులు, చింతపండు, పాత చింతపండే ఒంటికి మంచిది. ఈ చింతపండు అయితే కడిగి తీసుకున్నా. ఈ చింతపండు ఈ పచ్చిమిరపకాయలతో పచ్చి పులుసు చేస్తా, నువ్వుల పచ్చి పులుసు. ఇప్పుడు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే నువ్వులను వేంపుకుందాము దూరగా. ఈ నువ్వులు ఇట్లా చిడతాయి చూడండి, ఇవి ఇప్పుడు వేగుతున్నాయి అన్నట్టు. ఇట్లా దూరగా వేయించుకోవాలి. అన్నీ చిట్టిపోతున్నాయి. ఇట్లా చిట్టి ఇట్లా వేగాలి. ఈ నువ్వులది ఒక కథ ఉందండి. వెనకటి రోజుల్లో నువ్వు చేనులు అలికేవాళ్ళు. అయితే ఇద్దరు తోటికోడన్లు, ఇద్దరు నువ్వు చేను అన్నదమ్ములు అలికినరట. అలుకుతే చెరి గుమ్మె నిండా ఈ నువ్వులు వెళ్ళినాయట, పండినాయట. అయితే ఏం చేసిరట కదా తోటికోడన్లు, కట్టెల పొయ్యి వండుకునేవాళ్ళు కదా వెనకట. అయితే ఇప్పటికైనా పొయ్యిలో పెడితే చిట అని చిట్టుతుంది. అయితే ఇద్దరి మధ్యలో గోడ ఒక్కటే అడ్డు. అయితే చిట్ట చిడతా అంటే వాళ్ళ తోటికోడలు అడిగిందట కదా, ఏం చేస్తున్నావు అక్క చిట్ట చిడుతుంది అని అంటే, నువ్వులు వేయించుకొని తింటన్నా బెల్లం వేసి దంచుకొని అని చెప్పిందట. అయితే రోజు అట్నే పొద్దున లేవగానే పొయ్యి అంటు పెట్టి ఆ ఇప్ప కట్టె పెట్టి చిట్ట చిట్టించేదట. ఈ ఈ ఈ తోటికోడలు మా ఆరాలే వేయించుకొని తింటుంది కదా రోజు, నేను కూడా వేయించుకొని తింటా ఇవి రోజు అని రోజు వేంపుకుందట. గుమ్మి నిండా నువ్వులు అయిపోయేదాకా వేంపుకుందట. వేంపుకొని మొత్తం తిన్నదట. ఇంకా సంవత్సరంలో కొన్ని నెలలకు. అయితే అప్పుడు కోమట్లు కదా కొనేవాళ్ళు, కోమట్లను తీసుకొచ్చుకొని వాళ్ళ తోటికోడలు వాళ్ళు అమ్ముకుంటారట నువ్వులు. అమ్ముకున్న వాళ్ళే ఈమె భర్తుండి అడిగిండట, ఏమైంది మనవి కూడా అమ్ముదాము, మన ఇంటికి కూడా పిలుస్తా అని అన్నాడట కొమటైన. అంటే మన ఇంట్లో ఎక్కడున్నాయి నువ్వులు అని అన్నదట. అంటే మరి ఏం చేసినావు, వాళ్ళు అమ్ముకుంటారు కదా అంటే, ఏమి లేదు అయ్యో అక్క రోజు వేంపుకొని తిన్నా అని అన్నది కదా అని నేను కూడా వేంపుకొని తిన్న రోజు అయిపోయినాయి అన్నదట. అంటే అట్లా ఉంటుంది కథ నువ్వులది. చిట్ట చిడితే అట్లా వినబడితే గట్లుంది కథ. ఎందుకంటే ఇవి మనం వేపుకుంటే ఆగాయి, చిట్ట చిడతాయి. అయితే ఈ నువ్వుల కథ అట్లుంది, వెనకటి వాళ్ళ కథ అట్లుంది. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందాం, ఈ నువ్వుల పొడి చేసుకుందాం. ఇవి పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చిని వేపుకుందాం. ఈ పచ్చిమిర్చిని దూరగా వేపుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగా ఈ ఉల్లిపాయను కూడా వేపుకోవాలి. పచ్చిమిర్చి నుండి ఈ ఉల్లిగడ్డని ఇట్లా వేపుకోవాలి దూరగా ఇట్లా. ఇప్పుడు ఇవి రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు ఇంట్లోనే కొంచెం నూనె పోసుకొని తాలింపు చేసుకుందాం. సరిపోద్ది. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి.
నేను నూనె అయితే కొద్దిగానే పోసిన, చెంచాతోటి ఒక చెంచా పోసిన, నిండుగా సరిపోద్ది. నేను చేసే షార్కు చూపిస్తా ఎంత షార్ అన్నది మీకు. మీరు చేసుకుంటే చూస్తారని చెప్తాను, మీరు కూడా చేసుకుంటారని. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, స్టవ్ ఆపేయాలి, మాడిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డను ఈ పచ్చిమిర్చి దంచుకోవాలి, మెత్తగా కాదు, మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. దంచుకుందాం కొద్దిగా. మరీ మెత్తగా కాకుండా ఇట్లా దంచుకోవాలి. ఇప్పుడు ఈ చారు తీసుకుందాము. నల్లగా ఉంది అనుకోకుండ్రి, పాత చింతపండే మంచిది. ఈ పాత చింతపండుతోటే పులిహోర అయినా చేస్తారు. ఇది ఒంటికి మంచిదని పాత చింతపండే ఎక్కువ వాడతారు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొంచెం మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసిన టేస్ట్ చూసినాక వేసుకోవాలి. ఈ చారును మరగబెట్టవలసిన పని లేదు, ఈ నువ్వుల పిండి ఇంట్లో వేసుకోవాలి. వేసుకొని మనం ఈ ఉల్లిగడ్డను పచ్చిమిర్చి దంచుకున్నాం కదా, వేపుకొని ఇది కలుపుకోవాలి. చాలా టేస్ట్గా కమ్మగానే అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇది పాతకాలం వంటే, వెనకటి వాళ్ళు చేసేది ఇట్లా. నేను కూడా చేస్తున్నా వాళ్ళలాగా. మా అమ్మ కూడా ఇట్లనే చేసేది మా చిన్నప్పుడు. ఇవి ఇట్లా ఉంచుకోవచ్చు, తీసేస్తే తీసేయచ్చు. నేనైతే తీసేద్దామని తీసేస్తాను. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా, ఈ తాలింపు ఇందులో వేసుకోవాలి. చార్లా ఇదంతా కలుపుకొని పోసుకోవాలి. అయిపోయిందండి నువ్వుల చారు, పచ్చిమిరపకాయలు నువ్వులతో పచ్చి పులుసు. ఇట్లుంటుంది, చాలా టేస్ట్గా కమ్మగానైతే ఉంటుంది. మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే ఈ నువ్వుల చారు చూసిరు కదా, ఎంత టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు ఎవరైనా. ఇదిగో ఇట్లా ఉంటుంది, చూసిరు కదా. బాయ్ అండి, ఉంటానండి. మరి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్నీ అయిపోయాక ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడైతే చారు అయిపోయింది చేయడం అయితే.